వాళ్ళంటే దీనికి సమాధానం చెప్పు. కాబట్టి నానే ఇప్పటికైనా చేసిన తప్పులకి చంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారిని నిజంగా నువ్వు ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఆయన చాలా గౌరవంగా మాట్లాడాడని చెప్పావు. కాబట్టి అలాంటి వ్యక్తికి పాదాభివందనం చేసుకొని ఆ కాలికున్నటువంటి ధూళిని బొట్టు పెట్టుకున్నా సరే నువ్వు చేసిన పాపం నీకు ఊరికే పోదు. అరే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాట్లాడినావే, కులం గురించి మాట్లాడేవే. పవన్ కళ్యాణ్ గారి కులం నీ కులం ఒకటని పవన్ కళ్యాణ్ గారిని చాలా హేళనగా మాట్లాడేవే. చంద్రబాబు నాయుడు గారి కులం గురించి మాట్లాడేవే. లోకేష్ బాబు గారి కులం గురించి మాట్లాడేవే. అప్పుడు రాలేదు ఇవన్నీ. అంటే శాశ్వతం అనుకున్నావు నువ్వు. రాజకీయం శాశ్వతం, నాకు ఈ ప్రభుత్వం శాశ్వతం, నాకు ఈ పదవి శాశ్వతం, నా గవర్నమెంట్ ఎప్పుడూ ఉంటుంది, నన్ను అరెస్ట్ చేయరు, నేను ఎన్ని తప్పులు చేసినా అనుకున్నావు నువ్వు. కొడాలని నువ్వెందుకు మాట్లాడలా? ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఎందుకు మాట్లాడలా? అసలు ఈ గోడౌన్ గురించి ఏం జరిగింది? ఏదన్నా పిచ్చి కుక్కలాగా వచ్చి బయటకు వచ్చి బో 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 బోవాడు మరిగేవాడు కదా, ఇప్పుడు మరగట్లేదు ఏంటి? ఇప్పుడు మరగట్లేదు ఏంటి? నువ్వు దీని గురించి ఎన్నో మాట్లాడలా. ఇందులో ఎవరు చేశారు తప్పు? పేరు నాని చేశాడా లేదా కొడాలి నాని పేరు నాని కలిపి చేశారా? మీ ఇద్దరు కలిపి పాప జయసుధ గారిని అమాయకంగా సంతకం పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ కలిపి ఆ గోడౌన్లో ఉన్న సొమ్ము ఇద్దరు దోచుకున్నారా, ఒకరు దోచుకున్నారా? మాట్లాడవేంటి? ప్రతిదానికి మీడియా ముందుకు వస్తాక ఎందుకు రావట్లా మీడియా ముందుకి? ప్రభుత్వం అంటే మీరు పులులు, ఏది నక్క పులి వేషం వేసినట్టు పుల్లాగా మాట్లాడతారు. ప్రభుత్వం లేకపోతే నక్కల్లాగా ఉంటారు. అది ఇలా బతుకు. కాబట్టి ఇప్పటికైనా పేరు నాని చేసిన తప్పులకి క్షమాపణ కోరి ఇదంతా నువ్వు కావాలని జయసుధ గారు నువ్వే ఇరికిచ్చావు అని నువ్వు రాసిచ్చి ఆ జయసుధ గారితో సంతకం పెట్టించింది నేనే. ఆమెకే పాపం తెలియదు. ఆ 7,500 బస్తాలు నేనే దొంగతనం చేశానని చెప్పి పోలీసులకు లొంగిపోవాలని తెలియజేస్తాను.